నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకి కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఈ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్షాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది. అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తుంది. కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సరస్ మేళా ప్రాంగణంలోని కళావేదికపై గురువారం సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా కొనసాగాయి. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం, ఆర్ట్స్, నృత్య కళాశాలల ఆధ్వర్యంలో ఆర్ లక్ష్మీ శ్రీనివాస్ భక్తి సినీ గీతాలు, వీణా కచేరీ వీణుల విందుగా కొనసాగింది. ఒడిశా కళాకారుల దింసా గిరిజన జానపద నృత్యాలు, సాంప్రదాయ వాద్యాలతో కచేరీతో హోరెత్తించారు. పల్నాడు జిల్లా కళాకారుల రామాయణంలోని మైరావణుడి ఘట్టం, తోలుబొమ్మలాట అద్భుతంగా ప్రదర్శించారు. పాడుతా తీయగా ఫేమ్ గాయని గాయకుడు డాక్టర్ వీరా వై హేమమాలిని సినీ గీతాలు ఆలపించారు. కృష్ణకుమారి కళ్యాణ్ సినీ గీతాలకు డాన్స్, జానీ గీతాలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు వీక్షించారు. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. మ్యూజికల్ నైట్ తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలోని నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మన గుంటూరు మన సంక్రాంతి కార్యక్రమంలో పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీలు, కర్రసాము, కత్తిసాము క్రీడలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 51వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు 3 రోజులుగా నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ముప్పవరపు భారతి వెల్లడించారు. ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, సహకరించిన కుటుంబ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పుష్పలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు. అలాగనే ఈ రోజున మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ సేవ జరిగి ఉన్నది. భక్తులందరూ కూడా ఈ రోజున మన హిందువులందరికీ కూడా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు వచ్చేటువంటి ముచ్చటైనటువంటి పండుగ, పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగకి అల్లుళ్ళందరూ కూడా చక్కగా ఇంటికి రావటం, అత్తగారింటికి రావటం చాలా విశేషం. ఎక్కడెక్కడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పట్టణాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పల్లెల్లోకి విచ్చేసి సాంప్రదాయబద్ధంగా చక్కగా హరిదాసులు కానీ, ఇంటి ముందు ముగ్గులు కానీ, తర్వాత అనేకమైనటువంటి పెద్ద పండుగ కాబట్టి అందరూ రావటం సుఖ సంతోషాలతో రైతులకు కూడా పెద్ద పండుగ.
పాడి పంట అంతా కూడా సమృద్ధిగా ఉండి పంటలు ఇంచుకు చేరేటువంటి సమయం కాబట్టి అందరూ ఆనందోత్సాహాలు జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో చక్కగా స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని స్వామివారి యొక్క సేవలో పాల్గొని తీర్థప్రసాదము స్వీకరించి వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. గోదావరి జిల్లాలో పలు రకాల వంటలు వండి కొత్త అల్లులకు పెట్టే సాంప్రదాయం ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా వ్యాపించింది. గోదావరి జిల్లాల్లో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు తెనాలి నందులపేటకు చెందిన కనిగిచెర్ల రమాకాంత్, బేబీ చరిత దంపతులు వాళ్ల అల్లుడు నెల్లూరు ఆత్మకూరు గ్రామవాసి సుధీష్ కుమార్, అమ్మాయి భవ్యలిఖిత సుమారు 130 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కనిగిచెర్ల రమాకాంత్ దంపతుల కుమార్తె భవ్యలిఖిత నెల్లూరు ఆత్మకూరు గ్రామం వాసి సుధేష్ కుమార్కి ఇచ్చి 6 నెలల క్రితం వివాహం జరిపించారు. మొదటి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి సర్ప్రైజ్గా పలు రకాల వంటలతో విందు ఏర్పాటు చేసి తెనాలిలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అల్లుడు సుధేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి భోజనం గతంలో ఎప్పుడూ చూడలేదని, తనకు సర్ప్రైజ్గా అత్తమామలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇన్ని తినగలనో లేదో తెలియదని చమత్కరించారు. మామ రమాకాంత్ మాట్లాడుతూ ఇలాంటి విందు ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరికని, తమ కుమార్తెకు కొత్తగా పెళ్లయిందని అల్లుడితో కలిసి మొదటిసారి సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చారని, కూతురు అల్లుడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి సుమారు 130 రకాల విందు ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా మామగారు ఇవన్నీ ప్లాన్ చేశారు. మా పెద్ద మామగారు, అత్తయ్య, వదిన వాళ్ళు అందరూ చాలా ఆనందంగా అనిపించింది, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇన్ని చూడడమే ఫస్ట్ టైం, ఇంక తింటామో లేదో తెలియదు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. గత 5 నెలల క్రితం మా పెద్దమ్మాయి భవ్యనిఖిత మ్యారేజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం సంక్రాంతికి మా అల్లుడు సుధీష్ కుమార్ గారు రావడం, వారికి ఏదైనా సరే మనం సర్ప్రైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా అన్నగారు, మా పెద్దమ్మాయి కీర్తి కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మా వదిన, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్తో మంచిగా వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేద్దాం మనం అని చెప్పేసి ఇన్ని రకాల పిండి వంటలు 126 మినిమం తగ్గకుండా పైనే ఉంటాయి. అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి ఈ రోజున వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. పట్టాభిపురంలోని ఒక అపార్ట్మెంట్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలు హిందూ కాలేజ్ ఇంగ్లీష్ లెక్చరర్ ముళ్లపూడి సీత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం సంధ్య, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీల రఘునాథ దంపతులు పాత పట్టాభిపురంలో గత 30 సంవత్సరాలుగా సంక్రాంతి బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తున్నారు. వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని కాపాడుతూ తర్వాత జనరేషన్ కి అందిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ చూపించి దాని విశిష్టత గురించి చెప్తున్నామన్నారు. అలానే ఎవరికైనా ఇలా బొమ్మల కొలువులు పెట్టుకుంటామన్నా వాళ్లకు బొమ్మల స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కొండపల్లి బొమ్మలు అలానే వివిధ రకాల హస్తకళ బొమ్మలను అమ్ముతారని తెలిపారు. కావలసిన వాళ్ళు వారిని సంప్రదించవచ్చని అన్నారు. అదే 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మొదటి నుంచి అలవాటు ఉంది, అదే కంటిన్యూ చేస్తున్నాం. మొదట్లో మా అత్తగారు వాళ్ళు ఇంట్లో మా ఆడపడుచులు, అత్తగారు అందరూ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత మా వారి సహకారంతో బాగా మేము కూడా పెట్టుకుంటున్నాం. ఇంకా రకరకాల థీమ్స్ పెట్టడం ఇష్టం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రకరకాల బొమ్మలు, రకరకాల థీమ్స్ పెడతాం. ఈ సంవత్సరం కైలాసం, సప్తగిరులు, తిరుమలగిరులు అలాంటివి పెట్టాము. ఫిరంగిపురం పోనుగపాడు గ్రామంలో ఉన్న కాశీ విశ్వేశ్వర ఓపెన్ ఆడిటోరియంలో అభినయ నాటక పరిషత్ అధ్యక్షులు గద్దె శ్రీనివాస్ అధ్యక్షతన 5 రోజులుగా నాటక పోటీలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.
13వ తారీఖున పరిషత్ నాటకాలు అమ్మ చెక్కిన బొమ్మ మరియు ఆవేశంలో ఆనందం ఈ రెండూ ప్రదర్శించబడతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బలరామకృష్ణ స్పెన్నింగ్ మిల్ చైర్మన్ వంకాయలపాటి బలరామకృష్ణయ్య, ప్రత్యేక అతిథిగా ఆంధ్రరత్న సామాజిక సేవారత్న అవార్డ్స్ గ్రహీత కేఎస్కే నేతాజీ మిత్రమండలి చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త కొమ్మాలపాటి శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపాటి రాము, డాక్టర్ మర్రి పెద్దయ్య, వంకాయలపాటి సూర్యనారాయణ, కోటిలింగం, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి గద్దె లక్ష్మి, కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి డైరెక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ రఘురాం ప్రసాద్, డాక్టర్ బాజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కళారంగం అనేది ఒక అత్యద్భుతం. ఈ కళారంగంలో ఇంత బాగా 20 సంవత్సరాల నుంచి ఈ అభినయ కళా నాటిక పరిషత్తు నిర్వహిస్తున్నటువంటి అభినయ శ్రీనివాస్ గారు చాలా ఎన్నో, నేను స్టేట్ అంతా చూస్తుంటాను, ఎక్కడ పట్టినా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చాలా అత్యద్భుతం. అది నిర్వహించడం అనేది ఒక పని చేయాలనేటువంటి పట్టుదల, శక్తి ఆ భగవంతుడు ఇవ్వటం అనేది ఇంతటి మహత్తర కార్యక్రమానికి ఈ గ్రామంలో శ్రీకారం చుట్టడం మీ అందరి అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఈ కళా పరిషత్ అనేది 20 years నుంచి జరుగుతుందంటే ఆ పట్టుదల, ఆ విధానం శ్రీనివాసరావు గారితో అది సక్సెస్ఫుల్ అవుతుంది. నేనుగా అధ్యక్షుడిగా నేను 5-6 సంవత్సరాల నుంచి పేరు తీసేయమని అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏ పదవైనా ఏదైనా పనిచేసే వాళ్ళకి పదవి ఇవ్వాలా, వాళ్ళ చేత పని చేయించుకోవడం ధర్మం. ఇంతమంది జనం రావడం కానీ, ఇన్ని జిల్లాల నుంచి కానీ, బయట మామూలుగా యాక్టర్స్ని కానీ తీసుకురావడం కానీ అది చాలా శ్రమకి ఒకి అతను పని చేస్తున్నాడంటే అతను శ్రీనివాసరావు గారి ఒక పట్టుదల ఏంటో మీరందరూ కూడా తెలుసుకోవాలి. మనం కూడా అన్ని విధాలా మామూలుగా వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తే ఇటువంటి కళా పద్ధతులు కానీ ఎన్నో కూడా ముందుకు వస్తుంటాయి. ఇవి నాటి వార్తలు. నమస్కారం.